భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మగాడికి అంత కోపం రావాలి, లేదా వాడు భర్త స్థానానికి పనికాడు. అంటూనే ఉంటారో నేను ఓరటువంటిది అని వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ. 10 మందిలో భార్యను సమర్థించి తీరాల్సిందే. ఆవిడ పొరపాటు చేసినా సరే, ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించాయి. లోపలికి వచ్చాక తలపేసి పెట్టేది వేరే విషయం. పత్రికల వారు లేకుండా చూసుకో అంతే. అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటా వాగుడు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, చదువుకుంటా. అక్కడ 10 మందిలో అవమానించి నువ్వు ఇంతే అన్నావు అనుకోండి, సాగుతుంది. పల్లెటూళ్ళలో మొగుడికి లోకమైతే మా దగ్గర వాడికి కూడా లోకు అవుతాం. ఎప్పుడైనా మా దగ్గర వాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే లేదు అందరుగా ఉంటుంది ఏంటి, ఉంటే మాత్రం నువ్వు పెడతావు ఏంటి, అంతా అయిందే పెత్తవాడు పోతాడు వాడు. ఇంత లోకం ఎందుకు చేయాలంటే 10 మందిలో సమర్థించలేమా? అంత ఘోర నేరం చేసేసింది ఆవిడ. ఏదో చిన్న మాట తోడింది అంతే కదా, వదిలే అంటారండి. అనపోతే ఆవిడ మండింది అంది, అది సమర్థించు, లోపలికి వచ్చి తర్వాత వేరే విషయం. చదివేసాక 100 జరుగుతాయి, అవన్నీ అనవసరం. చెప్పవలసి చెప్పు, బయట అవమానించకూడదు.